ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమవందనాలు. ఈ ఉదయకాలం ముందు మనం దేవుని యొక్క మాటలను చూసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అమూల్యమైన అవకాశానికై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. మెట్టుకు నెహెమ్యా గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 5వ అధ్యాయాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. తిరిగి ఈరోజు మనం 6వ అధ్యాయమును మనము ధ్యానము చేసుకుందాం. అనునిత్యము, అనుదినము దేవుని యొక్క మాటలను మనము నేర్చుకోవడం ద్వారా, లేక మనము చదవడం ద్వారా దేవుడు అనేకమైన అద్భుతములు మన జీవితము పట్ల ఆయన జరిగిస్తూ వస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యములను మనం ఎంత శ్రద్ధగా మనం వింటామో, లేక ఎంత శ్రద్ధగా మనం నేర్చుకుంటామో, అంతగా ఆయన మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. అనునిత్యము ఆయన వాక్యములలో, ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో ఎదిగే వారమై ఉండులాగున మనం దేవునితో గడుపులాగున దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. మెట్టుకు 6వ అధ్యాయమును మనము ధ్యానిద్దాం. ధ్యానించటానికి ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జంగలిన యేసు ప్రభువా, జీవాధిపతి, నీ పాదాలకు స్తోత్రాలు. నాయన, నెహెమ్యా గ్రంథమును మేము ధ్యానించుకుంటూ వస్తుండగా 6వ అధ్యాయములో మేము ఉన్నాం. సహాయం చేయండి. నీ వాక్కు, నీ మాట మీరు మాకు తెలియజేసి మాకు నేర్పించమని రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మీ సహాయమును కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ముందు మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను చూసుకుందాం. అవి ఏమిటంటే, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న